హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుదర్శన్ అంటే S-400 సిస్టమ్ ఎక్సర్సైజ్లో 80% ఎనిమీ జెట్స్ని షాట్ డౌన్ చేసి మిగిలిన వాటిని వెనక్కి వెళ్ళేలా ఫోర్స్ చేసింది. సిస్టమ్ ఎఫెక్టివ్నెస్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ని జరిపారు. S-400 సిస్టమ్ని ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లోకి ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ఈ ఎక్సర్సైజ్తో పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకుంది. మేజర్ మిలిటరీ పవర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని విడిగా ఆపరేట్ చేయకుండా అన్ని రకాల సిస్టమ్స్ ఇండిపెండెంట్గా ఉన్న రెడార్స్, ఏరియల్ ప్లాట్ఫామ్స్ ఫాస్ట్గా రియల్ టైమ్ డేటాని షేర్ చేసుకోవడానికి ఇంటర్ కనెక్ట్ చేసి ఆపరేట్ చేస్తాయి. దీన్నే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ అంటారు. S-400 సిస్టమ్ రెడార్స్కి 600 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉందంటే లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని అంత డిస్టెన్స్లో గుర్తించగలవు. అయితే ఎయిర్క్రాఫ్ట్ విషయంలో టార్గెట్ సైజ్ అలాగే అది వస్తున్న ఎత్తు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎత్తు తగ్గే కొద్దీ గుర్తించగలిగే దూరం కూడా తగ్గిపోతుంది. అందుకే ఎనిమీ ఫైటర్ జెట్స్ బాంబ్స్ వేయడానికి వచ్చేటప్పుడు లో ఫ్లయింగ్ చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ ఏరియాని S-400 రెడార్స్ కవర్ చేయలేవు. సో 400 కిలోమీటర్స్ కిల్ రేంజ్ లోపల ఉన్నా కూడా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తుంటే ఏం చేయలేదు. అదే నెట్వర్క్లోకి ఇంటిగ్రేట్ చేసి ఉంటే టార్గెట్స్కి దగ్గరున్న రెడార్స్ కానీ లేదా ఎవాక్స్ కానీ గుర్తిస్తే డేటా S-400కి కూడా వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే S-400లో ఉన్నవి యాక్టివ్ రెడార్ హోమింగ్ మిసైల్స్. రష్యన్ S-300 అలాగే చైనీస్ HQ-9 లాంటి లాంగ్ రేంజ్ సిస్టమ్స్లో ఉన్నవి ప్యాసివ్ రెడార్ హోమింగ్ మిసైల్స్. ఈ మిసైల్స్కి ఫ్రంట్లో రిసీవర్ ఉంటుంది. గ్రౌండ్ బేస్డ్ రెడార్ టార్గెట్ మీదకి వేవ్స్ని పంపుతూ ఉంటే అవి రిఫ్లెక్ట్ అవుతున్న దాన్ని బట్టి మిసైల్ టార్గెట్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ టార్గెట్ కనుక తక్కువ ఎత్తుకి దిగి రెడార్ వేవ్స్ కనుక టార్గెట్ని టచ్ అవ్వకపోతే మిసైల్ ఫెయిల్ అవుతుంది. అదే యాక్టివ్ రెడార్ హోమింగ్ మిసైల్స్కి అయితే ఫ్రంట్లో ఓన్ రెడార్స్ ఉంటాయి. లాంచ్ చేసిన తర్వాత కొద్ది దూరం మాత్రమే గ్రౌండ్ బేస్డ్ రెడార్ గైడ్ చేస్తుంది. తర్వాత ఇండిపెండెంట్గా టార్గెట్ని ట్రాక్ చేసుకోగలవు. రష్యా S-400కి ఇలా యాక్టివ్ రెడార్ హోమింగ్ మిసైల్స్ని డెవలప్ చేసింది. ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు దీనితో అడ్వాంటేజ్ ఏంటంటే S-400 రెడార్స్ మిసైల్స్ని ఫైర్ చేయాలంటే డైరెక్ట్గా టార్గెట్ని గుర్తించే పని లేదు. ఏదైనా ఎవాక్ డిటెక్ట్ చేసి ట్రాక్ చేస్తూ కరెంట్ లొకేషన్, స్పీడ్, ఆల్టిట్యూడ్స్తో రియల్ టైమ్ డేటాని S-400 కమాండ్ పోస్ట్కి షేర్ చేస్తుంది. సిస్టమ్ టార్గెట్ స్పీడ్, డైరెక్షన్ని బట్టి ఒక డిజిగ్నేటెడ్ ఏరియాలోకి మిసైల్ని ఫైర్ చేస్తుంది. తర్వాత మిసైల్ ఓన్ సీకర్తో టార్గెట్ని అక్వైర్ చేసుకుంటుంది. రష్యా అయితే కొన్ని నెలల క్రితం A-50 ఎవాక్స్ని S-400కి డైరెక్ట్గా లింక్ చేసింది. ఎవాక్ డేటాని నెట్వర్క్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మిసైల్కే పంపుతుంది. రియల్ టైమ్ డేటాని కంటిన్యూస్గా షేర్ చేస్తూ మిసైల్ని గైడ్ చేయగలదు. దీనివల్ల ఇంకా హై యాక్యురసీ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ISCCS ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనే నెట్వర్క్ ఉంది. ఎయిర్ ఫోర్స్ ఈ నెట్వర్క్లో S-400 సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి ఎక్సర్సైజ్లో టెస్ట్ చేయగా 80% టార్గెట్స్ని షాట్ డౌన్ చేసింది. మిగిలిన 20% వెనక్కి వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.